ఓకే మెల్లగా స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది. స్టోరీ లైన్ 3 parts లో బెస్ట్ ఏదండి? సెకండ్ నాకైతే సెకండ్ బాగా నచ్చింది. స్టోరీ లైన్ కనెక్ట్ అయ్యేలా అంతా బాగుంది, అన్ని బాగుంది. అందరు ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూడండి. విజువల్స్ ఎలా ఉన్నాయి? ఏకదమ్ సూపర్గా ఉన్నాయి బ్రో. ఫిల్మ్స్ కెమెరా డైరెక్షన్ ఎలా ఉంది? ఎక్సలెంట్ బ్రో. 10/8 ఇస్తా. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి థర్డ్ పార్ట్కి డిఫరెంట్ ఏం చూసారు డిఫరెన్సా? అది వరల్డ్ బిల్డ్ చేయడం బాగుంది, సీజీ వర్క్ ఎలా ఉంది, చాలా బాగుంది. ఫైటింగ్ ఎలా ఉంది, లాస్ట్లో వార్ సీన్ ఉంది కదా, ఎక్సలెంట్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, 10/8 స్కోర్ చాలా బాగుంది, అంతా బాగుంది, క్యారీ అయ్యా మూవీ చాలా బాగా క్యారీ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు మూవీ? అదే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీకి రండి అంతే. స్టోరీ ఏమైనా ల్యాగ్ ఉందా భయ? లాగేం అనిపించలేదు బ్రో, స్టోరీ బాగుంది, లైన్ కనెక్ట్ అయ్యేలా ఉందా? కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, చాలా బాగుంది. ఇండియా మూవీతో కంపేర్ చేసుకుంటే ఎలా అనిపించింది? అర్థం కాదు. ఇండియా మూవీతో కంపేర్ చేసుకుంటే అవతార్ 3లో ఏ స్పెషల్ అనిపించింది? ఇంకా హాలీవుడ్ గురించి తెలిసిందే కదా, అవుట్ స్టాండింగ్ అంతే. ఓకే. అవతార్ సినిమా చాలా బాగుంది. 2 కంటే 3 ఇంకా చాలా బాగుంది. సో విజువలైజ్, తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా డైరెక్టర్ యొక్క సెంటిమెంట్ అన్నీ కూడా చాలా బాగా జరిగాయని మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే అవతార్ 3 కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూసినటువంటి ప్రేక్షకులకి మంచిగానే ఫుడ్ పెట్టడం చెప్పొచ్చు డైరెక్టరు. సో అదేవిధంగా అవతార్ 3 తర్వాత అవతార్ 4 ఉంటుందా లేదా అనేది కూడా మనం కొద్ది రోజులు వేచి చూడాలి. వేచి చూస్తే కానీ మనకి ఏ సంగతి తెలియదు. సో 2, 3 కంపేర్ చేసుకుంటే 3 చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే సెంటిమెంట్ పరంగా చాలా వరకు ఇది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. విజువల్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, డైరెక్టర్ టేకింగ్ కానీ, అదేవిధంగా ఇప్పుడు తెలుగుతో పోల్చుకుంటే తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా దీన్ని చాలా ఓన్ చేసుకున్నారు. తెలుగునే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాలామంది ఓన్ చేసుకుని వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అంటే మన వాళ్ళు తీసిన సినిమాగా భావించి దీన్ని మంచి హిట్ చేశారని భావించవచ్చు. ఏదేమైనా కూడా అవతార్ 3 వరకు ఎక్స్ట్రాడినరీ మూవీగా నిలుస్తుందని నేను తప్పకుండా చెప్పగలను. వాటర్ వరల్డ్, ఫైర్ యాష్ ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు 3లో ఏం కొత్తగా చూపించారు? ఆ విలన్, లేడీ విలన్ ఉంది కదా, లేడీ విలన్ చాలా బాగుంది. ఓకే. సో ఓవరాల్ 3 ఎక్స్పీరియన్స్ అంటే బిఫోర్ ఇంటర్వెల్ ఉంది కదా, బిఫోర్ ఇంటర్వెల్ మంచిగా అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఓకే డల్, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. వార్ సీన్ అదంతా ఎలా ఉంది? వార్ సీన్స్ అన్ని చాలా బాగుంది. ఎమోషన్స్ ఎక్కువ ఇంకొంచెం బాగుండొచ్చు, ఎమోషన్స్ ఇంకా టచ్ చేయొచ్చు, బట్ స్టిల్ సో గుడ్. అంత బాగుంది భయ్యా అసలు. ఉంది. బట్ తెలుగులో రాజమౌళి గారు ప్రమోట్ చేసినట్టున్నారు కదా. అవునవును. హౌ ఇస్ ఇట్ అంటే ఎలా అనిపించింది? అంటే మన రాజమౌళి గారు పెద్ద జేమ్స్ కెరన్ వాళ్ళతో కమ్యూనికేట్ అయితే బెటర్ కదా. ఓకే. It's better and visuals are it's looking old but good. Good. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? Yeah, better. And no. Okay, music వచ్చేసి is out of 5. No better. స్టోరీ లైన్ కనెక్ట్ అయ్యే విధంగా ఉందా? Story line not correct. ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. చూసారా భయ్యా? చూసా. దాంతో కలిపితే ఎట్లుంది థర్డ్ పార్ట్? Average. First is 10 out of 9. ఎమోషన్స్ క్యారీ అయ్యాయా? No. సెకండ్ పార్ట్ వాటర్, థర్డ్ పార్ట్ కూడా వాటరే ఉంది. Water. ఏం మీకేం అనిపించలేదా? Old. Second part is 3 is okay. సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కి క్లైమాక్స్ సేమ్ లొకేషన్ లో ఉంది అని టాక్. Yes. దాని మీద ఏమంటారు? It's not good. నాట్ గుడ్. డైరెక్షన్ ఎట్లుంది? Direction is good but visuals so same pitch second and third. నెక్స్ట్ పార్ట్ కి ఏమైనా లీడ్ ఇచ్చారా? Lead ఏమి ఇవ్వలేదు. అవునా? ఓవరాల్ ఎలా ఉంది? 3D Overall 3D is better but visuals are same second and 3. Comparison is same. మూవీకి టికెట్ కాస్ట్ వర్త్ అనిపించిందా? Worth. But visuals are 9 out of 10. ఇండియన్ మూవీస్ తో కంపేర్ చేస్తే మూవీ ఎలా ఉంది? Awesome. Indian movies is down comparison to other countries movies. సో ఫైనల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు మూవీ? 6 out of 10.